హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సో, నమస్కారం సార్. నమస్తే. సార్, మావోయిస్టుల ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరిగింది సార్. ఏకంగా 18 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో తెలంగాణ నుంచి ఒక సీనియర్ నాయకుడు ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి ఎన్కౌంటర్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మావోయిస్టులకి కొత్త సంవత్సరం ఒక పెద్ద భారీ దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. సో లాస్ట్ ఇయర్ 2024లో బస్తర్ ఏరియాలో 217 మంది చనిపోయారు. 121 ఎన్కౌంటర్లు జరిగాయి. 121 ఎన్కౌంటర్లో 217 మంది మావోయిస్టులు లాస్ట్ ఇయర్ చనిపోయారు. సో ఈ ఇయర్ ఇప్పటికీ 17వ తేదీ వరకు ఈ 17 రోజుల్లో 28 మంది చనిపోయారు మావోయిస్టులు. సో గత 5 ఏళ్లలో తీసుకుంటే 57 మంది అగ్రనేతలు చనిపోయారు. ఈ 57 మందిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 6 మంది ఉన్నారు. తర్వాత రాష్ట్ర కమిటీ నాయకులు 10 మంది దాకా ఉన్నారు. తర్వాత డివిజనల్ కమిటీ నాయకులు 16 మంది ఉన్నారు. ఏరియా కమిటీ నాయకులు 32 మంది ఉన్నారు. ఇలాగా అగ్రనేతలు 57 మంది చనిపోయారు అన్నమాట. సో 5 ఏళ్లలో అంటే ఎప్పుడైనా కూడా మనకు అర్థం కావాల్సిందే ఉంటే ఒక స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి లేకపోతే డివిజన్ స్థాయి లేకపోతే సెంట్రల్ స్థాయి నాయకుడిగా ఎదగాలంటే కనీసం 20-30 ఏళ్ళు పడుతుంది ఒక నాయకుడు తయారు కావడానికి. అలాంటి నాయకుడిని 57 మందిని కోల్పోవడం అంటే మళ్ళీ 57 మంది ఆ స్థాయికి రావడానికి ఇంకొక 10-15 ఇయర్స్ మినిమం పడుతుంది. సో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టార్గెట్ పై స్థాయి నాయకులనే ప్రధానంగా టార్గెట్ చేస్తుంది అన్నమాట. సో టార్గెట్ చేసి వాళ్ళని దెబ్బతీయడానికి ట్రై చేస్తుంది. ప్రధాన స్ట్రాటజీలో భాగం ఏంటంటే మామూలుగా పాతకాలంలో కూడా సైన్యాధ్యక్షుడిని టార్గెట్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఎందుకంటే సైన్యాధ్యక్షుడు లేని సైన్యం అనేది కకావికలం అయిపోతుంది, నాయకుడు లేకపోతే గైడ్ చేయలేను. రెండవది ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అనేది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల పునాదిగా ఏర్పడింది. అంటే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం. సో ఈ 3 తెలియాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉన్న సెక్టర్ నుంచి ఆ రంగం నుంచి రిక్రూట్మెంట్ ఉండాలి. కానీ మేము 90sలో ఉన్నప్పుడే స్టూడెంట్ నుంచి రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. అప్పట్లోనే దండకారణ్యంలో దళం కంపోజిషన్లో విద్యార్థులు లేరనేది ప్రధానంగా ఉండేది. ఆ మధ్య కూడా BBC జర్నలిస్టు చౌదరి అని ఆయన రాసిన లెటర్స్ కాల్ హిమ్ వాస్ పుస్తకంలో కూడా మావోయిస్టులలో ముఖ్యంగా ట్రైబల్ నుంచి వెళ్తున్న వాళ్ళు హైయెస్ట్ ఎడ్యుకేషన్ అంటే 9th క్లాసే. సో అంటే 10th చదువుకున్న వాళ్ళు కూడా ట్రైబల్ పీపుల్ నుంచి రిక్రూట్మెంట్ లేదు. సో ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి రిక్రూట్మెంట్ లేనప్పుడు ఓన్లీ ఇంకెవరు ఉంటారు? సెమీ లిటరేట్స్, ఇల్లిటరేట్స్, చదవడం రాయడమే రాని వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మార్క్సిజం ఏమో అర్థం కాదు. సో కాబట్టి ఏం జరుగుతుంది? ఒక సిద్ధాంత నేపథ్యం, సిద్ధాంత భూమిక ఉంటూ గైడ్ చేయగలిగిన ఒక లీడర్షిప్ కొరబడుతుంది. లీడర్షిప్ లేకపోయినప్పుడు ముద్యం స్ట్రెంగ్తన్ కాదు, ఎక్స్పాండ్ కాదు. సో ఇది మేజర్గా మావోయిస్ట్ ఉద్యమం ఎదుర్కొంటున్నది. దీనికి నేపథ్యంగా మనకిప్పుడు చూస్తే అమిత్ షా అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మావోయిస్టుల పట్ల పెద్ద తేడా లేదు. ఇక్కడ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు డిఫరెంట్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కొంత తేడా కనబడుతుంది. కానీ సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కాలంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ మావోయిస్ట్ మూమెంట్ అనేది డిక్లేర్ అయిపోయింది. ఇంకా బీజేపీ వచ్చినాక దీన్ని మరింత సిస్టమేటిక్గా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని విధంగా సెంట్రలైజ్ చేసేసారు. అంటే సెంట్రల్ ఒక పాలసీ ఉంటుంది, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అంటారు. దీన్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఎలా డీల్ చేయాలో సెంటర్కి ఒక పాలసీ ఉంటే ఆ పాలసీని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ ఉన్నా అమలు చేయాల్సిందే. వీళ్ళు కూడా ముఖ్యమంత్రులు కూడా ఇదే మనకెందుకులే అనుకొని చేసేసుకుంటూ వెళ్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణలో పెద్ద తేడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా మావోయిస్టుల పట్ల ఎటువంటి తేడా లేదు. సేమ్ అదే జరుగుతుంది. అక్కడ అంతే, జగన్ ఉన్నప్పుడు తేడా లేదు, ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నా కూడా అక్కడ కూడా ఏం తేడా లేదు. ఏ రాష్ట్రంలో అయినా ఇంతే అనమాట. సో
అందుకని ఇప్పుడు ఏంటంటే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. డెడ్ లైన్ ఏంటంటే మార్చి 2026 నాటికి మావోయిస్టు అనే పదమే వినబడదు దేశంలో, మావోయిస్టులని కంప్లీట్గా తొదుముట్టిస్తామని అమిత్ షా అనౌన్స్ చేశాడు. దానికి తగినట్టే ఒక బడ్జెట్ కూడా పెంచేశారు. దాదాపు ఇప్పుడు 5,600 కోట్ల బడ్జెట్ దీనికోసం కేటాయించారు. ఒక్క ఛత్తీస్గఢ్లోనే 1,600 కోట్లు ఛత్తీస్గఢ్లో కేటాయించారు. ఓవరాల్గా సంవత్సరానికి 1000 కోట్ల పైన మావోయిస్టులని అంచివేయడానికి కేటాయించారు. దీంట్లో రకరకాల ఫోర్సెస్ని, సిఆర్పిఎఫ్ కావచ్చు, తర్వాత కోబ్రాస్ అనే ఒక డివిజన్ ఉంది, తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ ఉంది, తర్వాత ఏమో గ్రేహౌండ్స్ ఉన్నారు, దాని తర్వాత డిఆర్ఎఫ్ అని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అంటారు, డిఆర్ఎఫ్ ఉన్నారు. ఇలాగ డిఫరెంట్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు, స్పెషల్ యాంటీ నక్సలైట్ స్క్వాడ్స్, వీళ్ళందరి సమన్వయంతో కేంద్రంలో హోంమంత్రిత్వ శాఖలోనే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం శాఖ ఒకటి ఉంటుంది అనమాట. ఆ డిపార్ట్మెంట్ దీన్నంతా కోఆర్డినేట్ చేస్తుంది. సో ఇలాగా ఒక యూనిఫైడ్ మెథడ్లో అటాక్ చేయడానికి మొదలుపెట్టారు. రెండవది ఏంటంటే హైఫై టెక్నాలజీ వాడడం, డ్రోన్స్ వాడుతున్నారు. ఈవెన్ గద్దలకి ట్రైనింగ్ ఇచ్చి కొన్ని చోట్ల గద్దల్ని వాడుతున్నారు. డ్రోన్స్ టెక్నాలజీ, ఇప్పుడు మావోయిస్టులకి ఆ డ్రోన్ ఉన్నట్టు కూడా కనబడదు, కానీ ఆ డ్రోను మావోయిస్టుల ప్రాంతాల మీద నిఘా పెట్టగలదు, అవి చేస్తున్నారు. అట్లాగే మావోయిస్టులు ఫోన్లు వాడడం కూడా మావోయిస్టులకు అవసరం. ఎందుకంటే వాళ్ళ కాంటాక్ట్స్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఫోన్స్, ఈ టెక్నాలజీ వాళ్ళు వాడాలి. అంటే ఇంటర్నెట్ వాడాలి. ఇంటర్నెట్ వాడినా కూడా దాని మీద నిఘా పెట్టడం అనేది ఇవాళ ఇజ్రాయెల్ నుంచి హై టెక్నాలజీ కొనుక్కొచ్చుకున్నారు, అక్కడి నుంచి నిఘా పెడుతున్నారు. దాని ద్వారా కూడా చాలా మందిని పట్టుకోవడం సులభం అవుతుంది అన్నమాట. ఇలాగ మల్టీఫోల్డ్ అప్రోచ్తో సెంట్రల్ గవర్నమెంట్ మావోయిస్ట్ మూవ్మెంట్ని కమ్ముకుంటుంది. అయితే ఇది వచ్చే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్గా మావోయిస్ట్ మూవ్మెంట్ పరిస్థితి ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా న్యూ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషన్ దీని నుంచి లేదు. ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే సెమీ లిటరేట్సే ఉన్నారు. దీనివల్ల గైడ్ చేయడంలో, నాయకత్వ చొరవలో చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళడం అనేది జరగదు. రెండోది, ఏ గ్రూప్స్లు, ఏ ప్రజా సమూహాల్లో మావోయిస్టులు పనిచేస్తున్నారంటే, మన ఇండియాలో దాదాపు 500 రకాల ట్రైబ్స్ ఉన్నారు. 500 రకాల్లో 50 రకాలు మోస్ట్ బ్యాక్వర్డ్, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు వాటిని, పీవీటీజీ. సో ఈ పీవీటీజీ గ్రూప్స్ ఒక 50 ఉంటాయన్నమాట. ఈ 500 ట్రైబ్స్లో 50 రకాల ట్రైబ్స్ మోస్ట్ బ్యాక్వర్డ్. అక్కడ వీళ్ళు పనిచేస్తున్నారు, ఇంకెక్కడా లేదు. అంటే దళితుల్లో కానీ, బీసీల్లో కానీ, ఇతర సెక్షన్లలో మావోయిస్టులు పనిచేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆదరణ ఇక్కడ లేదు. వీళ్ళందరూ కూడా ఈ రిఫార్మ్స్ ఇవన్నీ డెవలప్ అయినాక, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చినాక ఏదో ఒక రకమైన జాబ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు క్విక్ కామర్స్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ కిందనే ఉన్నారు జెప్టో వాళ్ళు. సో వాళ్ళందరికీ పిల్లలు డెలివరీ బాయ్స్ గాను, ఏదో వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయిని బట్టి ఏదో ఒక ఇదైతే వచ్చింది. దీనివల్ల ఒకవేళ రాకపోయినా ట్రై చేస్తుంటారు తప్ప మావోయిస్టులో పోయి చేరి చనిపోవాలని ఎవరికేమి అనుకోరు. అందువల్ల ఏమైందంటే వీళ్ళు ఓన్లీ ఈ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే 50 రకాలు ఉన్నాయో అందులో మాత్రమే ఉంటున్నారు. అక్కడ వీళ్ళు సర్వైవ్ కావడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది. వీళ్ళకి బయట నుంచి మద్దతు, ఇంతకుముందు ఏముందంటే యూనివర్సిటీలో ఎడ్యుకేషను, డిఫరెంట్ ప్రజా సమూహాల్లో మావోయిస్ట్ మూవ్మెంట్కి బలమైన సింపతి ఉండేది, బలమైన ప్రజా ఉద్యమాలు ఉండేవి. వీటిని కూడా తొక్కేశారు ఇప్పుడు. రెండోది, అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత దళితుల సమస్యల్ని, బీసీల సమస్యని, స్త్రీల సమస్యని, ట్రైబల్ సమస్యని, ముస్లింల సమస్యని పరిష్కరించుకుంటాం, మీ జోలికి మీరు మాకు అవసరం లేదని మావోయిస్టులను దూరం పెట్టేశారు. సో ఈ రకంగా ఇంటర్నల్గా వీక్గా ఉంది మావోయిస్ట్ మూవ్మెంట్. ఎక్స్టర్నల్గా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా వీళ్ళ మీద ఫోకస్ చేసింది. ఈ క్రమంలో మావోయిస్ట్ మూవ్మెంట్ మీద ఎన్కౌంటర్ల పేరుతో విపరీతంగా చంపేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 5,000 మంది పోలీసులు మోహరించారు ఛత్తీస్గఢ్ ఏరియాలో. మోహరించి మొన్న కాంకేర్ జిల్లాలో మొన్న 16వ తేదీ దాదాపు 18 మంది మావోయిస్టులను చంపేశారు. 18 మందిలో చాలా ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు. అందులో ప్రధానమైన లీడరు తెలంగాణ మావోయిస్ట్ కమిటీ సెక్రటరీ
బడే చొక్కారావు అలియాస్ దామోదర్. ఆయన 30 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్నాడు. ఒక 30 ఏళ్ల సీనియర్ నాయకుడిని చంపడం అంటే మావోయిస్ట్ మూవ్మెంట్కి చాలా పెద్ద స్థాయి నష్టం. దాంతోపాటు హిడ్మాని మావోయిస్ట్ పార్టీలోనే ఒక సీనియర్ నాయకుడు, మిలిటరీ కమాండరు, వాళ్ళ తమ్ముడు దేవా కూడా దీంట్లో ఉన్నాడు. అట్లాగే ఏరియా కమిటీ, డివిజన్ కమిటీ సభ్యులు కూడా దీంట్లో ఉన్నారనేది మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ ప్రకటించింది. 18 మంది చనిపోయారని కూడా మావోయిస్టులే ఒప్పుకున్నారు. ఇందులో చొక్కారావు తెలంగాణలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లి గ్రామం. వాళ్ళ బ్రదర్ కూడా బడే నాగేశ్వరరావు కూడా దీంట్లో ఉద్యమంలో పనిచేసి ఆయన భార్య చనిపోయారు. ఈ చొక్కారావు అంచెలంచెలుగా వెదుగుతూ వెళ్ళాడు. ముందు ఎస్టీ స్టూడెంట్ హాస్టల్లో పనిచేశాడు, చదువుకున్నాడు 10th వరకు. అక్కడ మళ్ళీ విద్యార్థుల్లో పనిచేస్తాడు. అక్కడ నుంచి అంచెలంచెలుగా వెదిగి ఆయన తెలంగాణ కమిటీకి ఇన్ఛార్జ్ అయ్యాడు. అది హరిభూషణ్ 2020లో కరోనాతో చనిపోయాడు. అప్పుడు హరిభూషణ్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన చనిపోయినాక 2021లో ఈయన్ని పెట్టారు. ఈయన మీద ఛత్తీస్గఢ్లో 50 లక్షల రివార్డు ఉంది, తెలంగాణలో 25 లక్షలు ఉంది. టోటల్గా ఈయన్ని చంపిన వాళ్ళకి లేదా పట్టించిన వాళ్ళకి 75 లక్షల రివార్డు ఉంది. అంటే ఆ స్థాయి నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన భార్య కూడా ఇట్టి నర్సక్క అలియాస్ సబిత 2011లో చర్లలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె కూడా చనిపోయింది. ఒక పక్క ఎన్కౌంటర్లో వీళ్ళు చనిపోతుంటే ఇంకొక పక్క పెద్ద స్థాయిలో సరెండర్ కూడా అయిపోతున్నాడు. రీసెంట్గానే మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర 11 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. అందులో ఒక సీనియర్ లీడర్ కూడా ఉంది. ఆమె పేరు తారక్క, ఆమె విమల చంద్ర శ్రీరం అంటారు. మల్లోజులు వేణుగోపాలరావు అని ఒక సీనియర్ నాయకుడి భార్య ఆమె కూడా సరెండర్ అయింది. ఆమె కూడా కొన్ని దశాబ్దాల పాటు విప్లవంలో పనిచేసిన సీనియర్ లీడర్ అనమాట. సో ఒక పక్క సరెండర్స్, ఇంకొక పక్క ఎన్కౌంటర్లలో మావోయిస్టులు పెద్ద ఎత్తున చనిపోతున్నారు. వీళ్ళు చెప్తున్నట్టుగా 2026కి కంప్లీట్గా తుదముట్టిస్తారా అంటే డౌటే, కానీ బాగా వీకెన్ అయితే చేసేస్తారు. అదైతే ఎందుకంటే న్యూ రిక్రూట్మెంట్ వచ్చి వాళ్ళు లీడర్గా ఎదగడానికి టైం పడుతుంది.